ఏపీ రాజకీయాల్లో మంచు ఫ్యామిలీ కామెంట్స్ రీసౌండ్ ఇస్తున్నాయి. వారు చేసిన రాజకీయ ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీకి వ్యతిరేకంగా మోహన్ బాబు, మనోజ్ పరోక్ష వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీలో కూటమికి మద్దతు పలుకుతారన్న చర్చ జోరుగా నడుస్తోంది. దేశ భవిష్యత్తు గుర్తుంచుకుని మోడీకి పట్టం కట్టాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి పరోక్షంగా మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. నేను ఎన్నో సందర్భాల్లో. మరోవైపు సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తులు సమాజానికి ఏం న్యాయం చేస్తారంటూ మనోజ్ ప్రశ్నించారు. కులాలు, వర్గాల పేరుతో విడదీసే వారికి బుద్ధి చెప్పండంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జగన్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ను నేరుగా విమర్శించకపోయినా టీడీపీకి సపోర్ట్ చేశారని చర్చ నడుస్తోంది. ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి, మన జీవితం ఎంతో ఉంది. మీ లీడర్ని, ఈయన మంచి లీడరా కాదా, ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా, మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. 2019 ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైసీపీకి మద్దతు ప్రకటించింది. నేరుగా చంద్రబాబునే విమర్శించిన మోహన్ బాబు జగన్తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే మళ్లీ సైలెంట్ అయిపోయారు. తర్వాత మోదీకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఓటు వేయాలని సూచిస్తున్నారు.